ప్రభునందు ప్రియమైన నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ నా వందన మరణాతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి దేవునితో నడవాలి అంటే విశ్వాసంతో నడవాలి. ఎలా నడవాలి? విశ్వాసంతో నడవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక పాఠము 5వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. వెలిచూపు వలన కాదు కానీ విశ్వాసము వలనే నడుచుచున్నాము. విశ్వసించేవాడు కలవరపడడు అంటున్నాడు దేవుడు. విశ్వసించేవాడు కలవరపడరు. చాలామంది దేవుళ్ళలోకి వస్తారు. నా వ్యాధి తగ్గుతుందా, నా బాధ పోతుందా, త్రాగుపోతాయని భర్త మారతాడా, నా కుటుంబ కలహాలు పోతాయా అని అవిశ్వాసంగా వస్తే ఏమి పోవు. విశ్వాసంతో ఈ కొండ ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోద్దండి. నువ్వు ప్రార్థన విశ్వాసంతో చేస్తావు. విశ్వాసములేని విసుగుదల సమయాన విశ్వాసమేమని వేడుకొనగా విశ్వాసముగా వించేనాని తండ్రి విశ్వాసమునుగా వింపాలేడా. నీకు విశ్వాసం లేకపోయినా సరే దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? అడిగాలట. విశ్వాసం ఈ తండ్రి నేను నమ్మలేకపోతున్నాను అడిగితే ఆయన విశ్వాసం ఇస్తాడట. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరిని స్వస్థత పరిచినా కూడా ఆయన క్వశ్చన్ వేశాడు. బాగా గమనించండి. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అవునా కదా? గుడ్డివారి కేకలు విన్నాడు. నేను ఇది చేస్తానని మీరు నమ్ముచున్నారా అంటే నమ్ముచున్నాం ప్రభు అన్నారు. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అంటున్నాడు. కాబట్టి దేవుడిని ఎరిగిన ప్రతి మానవుడు కూడా విశ్వాసంతో నడవాలి. ఎంత విశ్వాసం అంటే ఆకాశంలోంచి అగ్గొచ్చిన భూమిలో నుంచి నన్ను కాల్చేసి బుగ్గి చేసినా కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం చెప్దామా? కాబట్టి విశ్వాసంతో నడుద్దాం. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధమా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ధైర్యాన్ని కలుగు చేస్తుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి కాపాడుతూ ఉంటుందట. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.